ప్లానెట్ ఆన్ ద నక్షత్రాస్ మనం ఎంఎస్ ఆస్ట్రాలజీలో నక్షత్రాలు అంటే డిఫరెంట్ నక్షత్రాల మీద గ్రహాలు ఉంటే ఎలా ఉంటుందనే చూస్తున్నాం. ఈరోజు చూడబోయేది రవి నక్షత్రాలు, రవి నక్షత్రాల మీద నవగ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది అనేది. సో నౌ సన్ నక్షత్రాలు ఏముంటాయి మనకి? కృత్తికా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రము, అట్లానే ఉత్తరాషాఢ. సో కృత్తికా నక్షత్రం ఒకటి, ఉత్తర ఫల్గుని అండ్ ఉత్తరాషాఢ, ఈ 3 నక్షత్రాలు రవి నక్షత్రాలు మనకి. సో ఈ రవి నక్షత్రాల మీద కనుక గ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది? బికాస్ సన్ నక్షత్రాలు అనగానే రవి ఇండికేషను ఆ నక్షత్రాలకు ఉంటుంది. అంటే లైక్ సన్ క్వాలిటీస్ అనేవి, రవి క్వాలిటీస్ ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్సు అండ్ కింగ్లీ నేచరు. అట్లానే బలంగా ఉంటే, రవి బలంగా ఉంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మోడరేట్గా ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. రవి చాలా బలంగా ఉంటే ఇట్స్ లైక్ ఏ పొగర్మొత్తనం, నా ఈగో, నాది, నేనే కింగ్ని అన్నట్టు. రవి బలహీనంగా ఉంటే లైక్ షడ్బలాల్లో కనుక బలం తక్కువ ఉంటే మీ చార్ట్లో చూసుకున్నప్పుడు అనమాట, అప్పుడు ఏమవుతుంది? కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, సెల్ఫ్ ఎస్టీము అండ్ లో ఫీల్ అవుతారు. సో ఇవన్నీ సన్ బలాన్ని బట్టి కూడా మారుతుంటాయి. నక్షత్రాలకు కూడా అంతే. లైక్ మీ హోరోస్కోప్లో యువర్ సన్ ఈజ్ వెరీ వెల్ ప్లేస్డ్ అన్నప్పుడు ద ప్లానెట్ ఆన్ ద నక్షత్ర సన్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అయితే ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన అధిపతి లైక్ ఒక్కొక్క గ్రహము ఈ రవి నక్షత్రాల మీద ఉంటే ఎట్లా బిహేవ్ చేస్తుందనే చూద్దాం. సో విల్ స్టార్ట్ విత్ సన్. సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సన్. రవి నక్షత్రం మీదే ఉన్నప్పుడు యూజువల్గానే మీరు చూసినట్టయితే రవి నక్షత్రం మీదే ఉన్నప్పుడు రవికి బలం చాలా ఉంటుంది. బికాజ్ ఇఫ్ యూ సీ ద కృతికా నక్షత్ర, అది మనకి మేషంలోనూ ఉంటుంది, కొంచెం వృషభంలోనూ ఉంటుంది. అండ్ ఉత్తర ఫల్గుని ఎస్ ఇట్ ఈస్ ఇన్ ద సింహము అండ్ కన్య. సో చూసినట్టయితే రవికి బలంగా ఉండే స్థానాలే. సో సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సన్, ఎస్ సన్ ఈజ్ వెరీ వెల్ ప్లేస్డ్. అంటే వెల్ ప్లేస్డ్ ఇన్ ద సెన్స్ ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. సో రవి ఇచ్చే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఇవి కానీ, ఒకవేళ రవి అక్కడ ఉన్నట్టయితే బలం ఉన్న స్థానం కిందే చెప్పుకుంటాం కదా ఆ నక్షత్రాల మీద ఉన్నప్పుడు. ఇఫ్ యూ టేక్ లైక్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ ఉత్తరాషాఢ, ఎస్ అది కొంచెం బలం తక్కువ ఉండే స్థానము. బట్ షడ్బలాల్లో కనుక సన్కి బలం ఎక్కువ ఉంటే ఎస్ ఆ పర్సన్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది. అండ్ దే ఆర్ వాళ్ళ రవి ఇచ్చే ఎనర్జీ అనేది, అంబిషన్ అనేది చాలా బాగుంటుంది. సో జయించాలి, సాధించాలి, అధికారం కావాలి అనే కోరిక చాలా బాగుంటుంది. సో దేర్ సన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మంచి రిజల్ట్స్ని, అంటే లైక్ స్థానాన్ని బట్టి అది నెగిటివ్ అయితే నెగిటివ్ రిజల్ట్స్ని కూడా ఇస్తాడు రవి. కాకపోతే సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సన్ క్వాలిటీస్ అన్నీ ఇంకొంచెం ఎక్కువ ఫ్లరిష్ అయ్యి ఇంకొంచెం బాగా ఇవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగుంటాయని చెప్పచ్చు. అగైన్ మూన్ ఆన్ ద నక్షత్ర, చంద్రుడు వచ్చేసి మీకు రవి నక్షత్రం మీద ఉన్నప్పుడు, సో మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సన్, నౌ ద మైండ్ ఈజ్ కంప్లీట్లీ లైక్ చంద్రుడు రవి నక్షత్రం మీద ఉన్నప్పుడు ఆ మనసుకు అధికారం కావాలి, జయించాలి అన్న కోరిక ఎప్పుడూ ఉంటుంది. బికాజ్ మూన్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్. మనస్కారకుడు కదా చంద్రుడు. అటువంటి మనస్కారకుడు, ఆత్మకారకుడు అయినటువంటి రవి ఈజ్ ద న్యాచురల్ ఆత్మకారక. ఎవరికైనా సరే న్యాచురల్ ఆత్మకారకుడు. సో అటువంటి నక్షత్రం మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూజువల్లీ చంద్రుడు ఫీల్ అయ్యి, అంటే మనసు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఎస్ ఐఎమ్ ద క్వీన్, ఐఎమ్ ద కింగ్ అనే ఫీలింగ్ వాళ్ళ మనసులో వాళ్ళకు ఉంటుంది. పెద్దగా ఎవరికి తలంచొక్కర్లేదు అన్నట్టు ఉంటారు. ఇఫ్ సన్ ఈజ్ స్ట్రెంగ్త్ బాగున్నప్పుడు. అదే రవి బలం బాగాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మనసు కూడా ఎప్పుడు కూడాను కొంచెము చిన్నది ఇబ్బంది రాగానే స్టార్ట్ ఫీలింగ్ లో, ధైర్యం తగ్గిపోతుంది, ఇబ్బంది పడతారు, కాన్ఫిడెన్స్ సరిగ్గా ఉండదు, అంబిషన్ ఉంటుంది బట్ ఎలా సాధించాలో అర్థం కాదు, లీడర్ అవ్వాలని ఉంటుంది బట్ 10 మందిలోకి వెళ్ళడానికి సిగ్గుపడతారు. సో ఇటువంటి ఏంటంటే సన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సన్ ఈజ్ వెరీ గుడ్. రవి బలహీనంగా ఉండి చంద్రుడు అక్కడ ఉంటే మటుకు కొంతవరకు మనస్కారకుడైన చంద్రుడు ఇబ్బంది పడతాడని చెప్పచ్చు. దెన్ కుజుడు కనుక రవి నక్షత్రం మీద ఉంటే, సో ఇట్స్ అగైన్ కుజుడికి చాలా స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. బికాస్ అప్పుడు కుజుడు ఏమవుతాడంటే ఈ ఒక ఆర్మీ మేజర్కో పోలీస్ ఆఫీసర్కో గవర్నమెంట్ కంప్లీట్ రైట్స్ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? నౌ మార్స్ ఫీల్స్ లైక్ ఐఎమ్ ద అథారిటీ, ఐఎమ్ ద ఫైటర్, ఐఎమ్ ద కింగ్, 2 రకాలుగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో యూజువల్గా కుజుడు రవి నక్షత్రం మీద ఉన్నప్పుడు ఇంకొంచెం అంబిషన్ ఎక్కువ ఉంటుంది, ఇంకొంచెము అసలు అధికారం కోసమే. మామూలుగా కుజుడు అంటేనే ఫైటర్ కదా,
సో ఏదో ఒక కాంపిటీషన్లో విన్ అవ్వడం కుజుడికి ఇష్టం. బట్ ఇక్కడ రవి నక్షత్రం మీద ఉన్నప్పుడు ఐ వాంట్ ద బెస్ట్ అండ్ ద ఫస్ట్ ప్లేస్ అన్నట్టు ఉంటుంది. నౌ ద కాంపిటీషన్ బికమ్స్ మోర్ ఈగోయిస్టిక్. ఇంకొంచెం ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తారు, ఓడిపోవడానికి తట్టుకోలేరు. మామూలుగానే కుజుడు ఓడిపోవడం కొంచెం కష్టం. అఫ్ కోర్స్ విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ ఇచ్చే ప్లానెట్. అది రవి నక్షత్రం మీద కనుక ఉంటే గెలవడం అనేది వాళ్ళకి వాళ్ళ అంటే ఇంకా ఎట్లా అంటారు, అహాన్ని సంతృప్తిపరచుకోవడంలాగా అయిపోతుంది అనమాట. సో కాబట్టి యూజువల్గానే ఈ కుజుడు లాంటి ప్లానెట్ రవి నక్షత్రం మీద ఉంటే విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ అనేది అది వాళ్ళ ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంలో అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం కొన్ని పార్టిసిపేట్ చేస్తాం, విన్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు. కుజుడు నార్మల్గా వేరే నక్షత్రాల మీద ఉంటే లెట్ మీ ట్రై అగైన్ అన్నట్టు ఉంటుంది. బట్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సన్ ఉంటే ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఏ అది గెలవకపోతే ఇంకా వేరే ఆప్షనే లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. బికాజ్ నౌ ద కుజా ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద ఎనర్జీ ఆఫ్ రవి కుజులు అంటేనే ఇట్స్ ఏ లైక్ రవి అంటే రాజు సైన్యాధ్యక్షుడు ఒకేలాగా కలిసి పనిచేస్తే ఎట్లా ఉంటుంది. సో అటువంటిది అనమాట. సో కాబట్టి మా కుజుడు లాంటి ప్లానెట్ సన్ నక్షత్రం మీద ఉండి కుజుడికి బలం తక్కువ కానీ రవికి బలం తక్కువ కానీ ఉన్నప్పుడు మోడరేట్గా ఉంటుంది, పర్వాలేదు. అలా కాకపోతే మటుకు కుజుడు ఇంకొంచెము ఎక్స్ట్రా వేగెంట్ ఫైటర్ లాగా బిహేవ్ చేసి కొన్ని ఇబ్బందులు పెట్టే పాసిబిలిటీ ఉంటుందని అయితే చెప్పచ్చు. అంటే గొడవ పడ్డమే ఏదైనా సరే అంటే ఐ డోంట్ వెంట్ బట్ ఐ విల్ బ్రేక్ ఇట్ అంటారు కదా, నేను లొంగడం కన్నా అది పగిలిపోయినా పర్లేదు అన్నట్టు. సో దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది కుజుడు ఆన్ ద నక్షత్ర ఆఫ్ రవి ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. నౌ ద రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ సన్. రాహు లాంటి ప్లానెట్ రవి నక్షత్రం మీద ఉన్నప్పుడు యూజువల్గా వీళ్ళు అంటే ఎక్స్ట్రీమిటీ అనేది ఉంటుంది. సన్ క్వాలిటీస్ని ఎక్స్ట్రీమ్ చేస్తాడు. అంటే ఎట్లాగా, రవి బలంగా ఉన్నాడు అనుకోండి, నా అంత వాడు లేడు అసలు, అంటే నేను ఎట్లా కనిపిస్తాను, సో ఐఎమ్ ద కింగ్, ఎవరైనా సరే నా కిందే పనిచేయాలి. మిగిలిన హారోస్కోప్ ఎలా ప్రామిస్ చేసినా బట్ రాహు లాంటి ప్లానెట్ రవి నక్షత్రం మీద, రవి చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏంటంటే ది ఫీల్ లైక్ దే ఆర్ కింగ్. ఆ క్వాలిటీస్ని, రవి క్వాలిటీస్ని ఈయన ఇంకొంచెం ఎక్కువ చూపిస్తాడు. బట్ బై హారోస్కోపు అంత ఆ అవకాశం లేకపోవచ్చు, కానీ ఇమాజినేషనో ఫీలింగో ఫీల్ అవడమో ఇట్స్ లైక్ చాలా ఉంటుంది. అంటే వాళ్ళు అలా చూపించడానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళు చాలా ఇన్సెక్యూర్డ్గా ఉంటారు. వన్ సన్ ఈజ్ రవికి బలం లేదనుకోండి, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే నేను ఇంతే, ఇంకా నేను ఒక సర్వెంట్ లాగా పనిచేయాల్సినంత పరిస్థితి వచ్చింది నాకు. సో ప్రతిదాన్ని అనమాట, అంటే గొప్పగా ఫీల్ అయితే ఎక్స్ట్రీమ్ నేనే కింగ్ అనుకుంటారు. కొంచెం రవి బలం తక్కువ ఉంటే నాకు ఎన్నున్నా నేను సర్వెంట్ లాగా పనిచేయాల్సి వస్తుంది అని అనుకుంటారు. సో దిస్ రాహు ఎక్స్ట్రీమిటీ అనేది రవి బలాన్ని బట్టి ఒక వేలో పాజిటివ్ వేలో తీసుకున్నా అది ఎక్స్ట్రీమే, నెగిటివ్ వేలో తీసుకున్నా ఎక్స్ట్రీమే. సో ఎందుకంటే రాహు అంటేనే అది ఎక్స్ట్రీమిటీ, అంటే లిమిట్ లేదని అర్థం. సో రవి లాంటి నక్షత్రం మీద ఉన్నప్పుడు యూజువల్గా సమ్టైమ్స్ వీళ్ళు చూడడానికి కాన్ఫిడెంట్గా కనిపించినా ఇంటర్నల్గా ఇన్సెక్యూర్డ్గానే ఉంటారు. బికాజ్ రాహు ఈజ్ లైక్ ఎక్లిప్స్ ఇచ్చే ప్లానెట్, గ్రహణాన్ని ఇచ్చే ప్లానెట్. అయితే ఇక్కడ డైరెక్ట్ రవితో కలిసి ఉండడం కాదు, ఆన్ ద నక్షత్ర ఆఫ్ సన్. సో నక్షత్రాన్ని బట్టి రాహు ఫీల్ అయ్యే విధానము రవి బలాన్ని బట్టి ఇద్దరు ఎక్స్ట్రీమ్ ఆఫ్ కింగ్లా ఫీల్ అవ్వచ్చు, లేదా ఎక్స్ట్రీమ్ ఆఫ్ సర్వెంట్లాను ఫీల్ అవ్వచ్చు. సో ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ అనేది లేకుండా అయితే ఉంటుంది. వెన్ సన్ ఈజ్ మోడరేట్గా ఉన్నప్పుడు దే ఆర్ ద గుడ్ లీడర్స్. అప్పుడు వీళ్ళు చాలా మంచి లీడర్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడంటే రవికి మోడరేట్ స్ట్రెంగ్త్ ఉండి షద్బలాలలో గుడ్ స్ట్రెంగ్త్, మరీ హై లెవెల్లోనూ లో లెవెల్లోనూ కాకుండా మధ్యస్థంగా బలం ఉండి అప్పుడు రాహు మీద ఉన్నప్పుడు దే నో హౌ టు బిహేవ్, అప్పుడు అది కొంచెం బాగానే ఉంటుందని చెప్పచ్చు. నా జూపిటర్ ఆన్ ద నక్షత్ర, గురువు కనుక మనకి రవి నక్షత్రం మీద ఉంటే నా ఈగో అనేది ఇంకొంచెం పెరుగుతుంది. ఎట్లా అంటే మనము లైక్ ఒక లర్న్డ్ టీచర్ కానీ గురుస్థానంలో ఉన్నవాళ్ళు రవి కనుక గురువు నక్షత్రం మీద ఉంటే వాళ్ళ టీచింగ్ ఫీల్డ్లో వాళ్ళు టాప్ లెవెల్లో ఉంటారు. సో ఎక్సలెంట్ రికగ్నైజేషను, మంచి మంచి పొజిషన్స్, అండ్ మీకు గురువుకి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసే విధంగా ఉంటాయి, వాళ్ళకి పేరు తెచ్చిపెడతాయి. యూఆర్ అ ఫినాన్షియల్ ఎనలిస్ట్ ఆర్ యూఆర్ అ సిఏ ఆర్ ఏదైనా అవనియండి, యూఆర్ అన్ ఎక్సలెంట్ ఎక్స్పర్ట్ ఇన్ ఫినాన్షియల్ బ్యాలెన్సింగ్, వీటన్నిటిలోనూ మీకు చాలా టాలెంట్ ఉంది. ఏదో ఒక సబ్జెక్ట్లో మీరు చాలా మంచి టీచింగ్ చేసే ప్రొఫెషన్లో ఉన్నారు. నౌ ద జూపిటర్ అండ్ ఎనర్జీ ఆన్ ద నక్షత్ర ఆఫ్ రవి చాలా ఎన్హాన్స్ చేస్తుంది, మంచి పేరు తెస్తుంది. సో రికగ్నైజేషను, అధికార యోగం అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళ చుట్టూతా
ఉన్న అధికారాన్ని వీళ్ళు దీని కింద ఫీల్ అవుతారు. అంటే ఇట్స్ లైక్ పర్సనాలిటీ అనేదాన్ని చాలా గర్వంగా ప్రౌడ్గా చూపించుకోవడానికి ఇష్టపడతారు. నా విద్య అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ అనేది ఇట్స్ అల్టిమేట్ ఎక్స్ట్రీమ్ అండ్ నేను కాబట్టి అన్నట్టు ఉంటుంది. బికాజ్ జూపిటర్ అంటే ఎక్స్పాన్షన్ అని అర్థం. రవి నక్షత్రం మీద ఉన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. సో కొంచెం ఈగోయిస్టిక్ ఉంటారు వాళ్ళకి తెలిసిన జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో. బికాజ్ సన్ అంటేనే ఈగో అని అర్థం. ఈగో ఒక్కొక్కసారి పాజిటివ్ వేలో ఉండొచ్చు, ఒక్కొక్కసారి నెగిటివ్ వేలో ఉండొచ్చు. అండ్ అగైన్ ద సాటర్న్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సన్, ఇది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పచ్చు. బికాస్ ద వర్కింగ్ ప్లానెట్, స్లేవ్ ప్లానెట్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కింగ్. డెఫినెట్గా మంచి ఎంటర్ప్రెన్యూర్ అవ్వడానికి అండ్ అట్లానే హౌ టు డీల్ విత్ పీపుల్. సో ఎందుకంటే సాటర్న్ అంటేనే స్లో, కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఆపోజిట్ టు సన్. అలాంటి ప్లానెట్ సన్ నక్షత్రం మీద ఉంటే హార్డ్ వర్కింగ్ నేచరు, రూలింగ్ నేచరు రెండు కలిస్తే ఎలా ఉంటుంది? సో అటువంటిది అనమాట. అంటే నాకు కనుక మీరు అధికారం అప్పచెప్పండి, ఐ విల్ షో యూ ద అల్టిమేట్ వే ఆఫ్ విన్నింగ్ ద వర్క్, డూయింగ్ ద వర్క్ అన్నట్టు ఉంటుంది. సో ఇదేంటంటే చాలా మంచి ఎంటర్ప్రెన్యూర్స్కి ఉంది. సెల్ఫ్ ఇండిపెండెంట్ నేచర్ని ఇస్తుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వరు, అండ్ వీళ్ళకి ఎలా పని చేయాలో తెలుసు, ఎలా పని చేయించుకోవాలో తెలుసు. సో ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి శనికి యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. సాటర్న్ విల్ బీ వెరీ గుడ్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సన్. అనుకోవచ్చు ఎనిమిక్ కదా అని, ఎనిమికే, బట్ నేచురల్గా వచ్చే కారకత్వాలను బట్టి వచ్చేది. దెన్ మెర్క్యూరీ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సన్, ఎస్ సమ్టైమ్స్ వీళ్ళ మాట తీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, 10 మందిని అట్రాక్ట్ అయ్యేలా మాట్లాడతారు, రూలర్స్, అండ్ నేను చెప్పింది వినాల్సిందే అన్నట్టు ఉంటుంది, అండ్ అథెంటికేటివ్గా ఉంటారు. వాయిస్ కొంచెం బొంగురు గొంతు ఉండొచ్చు, బేస్ వాయిస్ అనమాట. సో అటువంటిది ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మోరోవరు ఎస్ వెరీ కాన్ఫిడెంట్ ఏదైనా ప్రజెంట్ చేయడంలో కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్, మాట తీరు, అంటే గుడ్ స్పీకర్స్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ వెన్ రవి కనుక బలం తక్కువ ఉంటే వీళ్ళు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు, కాన్ఫిడెంట్గా డెసిషన్ తీసుకోలేరు, అనుకున్న దాన్ని చెప్పలేరు. సో ఈ విధంగా నెగటివ్గా ఉండే పాసిబిలిటీ కూడా ఉంటుంది. కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ రవి, అగెయిన్ ద సేమ్ కైండ్. కేతు హెడ్లెస్ ప్లానెట్, ఆత్మకారకుడైన నక్షత్రం మీద ఉన్నప్పుడు అంబిషన్ ఏదో సాధించాలని ఒక్కొక్కసారి అనిపిస్తుంది, బట్ దే డోంట్ నో ద వే టు. ఎందుకంటే రవి ఏమో ఏదో సాధించని చెప్తాడు, కేతు ఏమో నాకు సరిగ్గా వినపడలేదు అంటాడు. బికాస్ కేతుకు తల ఉండదు కదా, సో సెన్సెస్ తోటి తెలియాలి. రవి ఆల్వేస్ గివ్స్ ఏదో సాధించాలనే అంబిషన్, బట్ కేతు ఆల్వేస్ ఫీల్స్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. సో దిస్ ఈజ్ ఎ కన్ఫ్యూజింగ్ కాంబినేషన్ అని చెప్పచ్చు. బట్ కేతు రవి నక్షత్రం మీద ఉండి ఆ పర్సన్ ఇంకొంచెం కన్ఫ్యూజింగ్గా చేసే పాసిబిలిటీ ఉంటుంది. బికాస్ ఆ ఆత్మకారకుడు ఏం చెప్తున్నాడో ఈ కేతువుకి అర్థం కాదు. సో వాళ్ళలో ఉండే అంబిషన్ వాళ్ళకే అర్థం కాదనమాట. సో కేతు రవి నక్షత్రం మీద ఉన్నప్పుడు కూడా సమ్టైమ్స్ వీళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎస్పెషల్లీ దశ జరుగుతున్నప్పుడు చాలా ఇన్సెక్యూర్డ్గాను, యాంగ్జైటీ రిలేటెడ్గాను ఫీల్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. అగైన్ సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ వీనస్, శుక్రుడు రవి నక్షత్రం మీద ఉంటాయి. సో వీనస్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సన్, అసలు శుక్రుడే ఇట్లాంటి మన బ్యూటీని ఇచ్చే ప్లానెట్. రవి నక్షత్రం మీద ఉంటే ఆ బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది. అంటే దే ఆర్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ వీళ్ళ ఎఫెక్షన్ కానీ ఇది కానీ చాలా బాగా కనిపిస్తుంది అందరికీ. వీనస్ క్వాలిటీస్ అన్నీ చాలా బ్రైటన్ అవుతాయని చెప్పచ్చు. వాళ్ళ ఎఫెక్షన్, లేకపోతే వాళ్ళు నేర్చుకునే, వాళ్ళు చూపించే టాలెంట్, వీటన్నిటికీ కూడా రికగ్నైజేషన్ అనేది చాలా బాగుంటుంది. సో వీనస్ ఎప్పుడు కూడా శుక్రుడు రవి నక్షత్రాల మీద చాలా బాగుంటాడు. ఎందుకంటే శుక్ర లక్షణాలు అన్నీ కూడా రవి కారణంగా ఒక బ్రైట్ లైట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో లైమ్ లైట్లోనమాట. సో డెఫినెట్గా వీనస్ బాగుంటుంది. కానీ దే ఆర్ మోర్ ఈగోయిస్టిక్ పీపుల్. నేను నిన్ను ఇష్టపడ్డాను, ప్రేమించాను, యు ఆర్ మై లవ్, ఆర్ మేబీ నేను నిన్ను ఇష్టపడుతున్నాను యాజ్ ఎ డాటర్, యాజ్ ఏదైనా అవ్వనియండి, ప్రేమ అనే దగ్గరికి వచ్చేటప్పటికి దే బిహేవ్ లైక్ మోర్ ఈగోయిస్టిక్. వీళ్ళకి ఏమవుతుందంటే లైక్ ఇష్టపడితే నాతోనే ఉండాలి నువ్వు, ఆ పొసెసివ్నెస్ కూడా కాదు, దిస్ ఇస్ లైక్ అథారిటీ. నువ్వు నేను ఇష్టపడ్డాను, లేదా మనం వీఆర్ ఇన్ టు రిలేషన్, మేబీ నేను నిన్ను చూసుకుంటున్నానంటే నాదే మొత్తం రైట్స్, ఆల్ రైట్స్ రిజర్వ్డ్, నాకు చెప్పకుండా నువ్వేం చేయడానికి వీలేదు, నాకు నచ్చని ఏం చేయొద్దు. సో ఈ కైండ్ ఆఫ్ రవి బలంగా ఉంటే ఎట్లా ఉంటుంది, బలహీనంగా ఉంటే ది స్టార్ట్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. కొంచెం సరిగ్గా అటెన్షన్ ఇవ్వకపోతే మేబీ వీళ్ళు ఇంకోళ్ళు ఎవరినైనా ఇష్టపడతారేమో, నన్ను వదిలేస్తారేమో. సో ఆ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. సో ప్రేమ విషయంలో ఎయిదర్ డామినేటింగ్ ఆర్ ఇన్సెక్యూర్డ్. సో ఇట్లాంటివి కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది రవి నక్షత్రాల మీద
మన నవగ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం, హౌ ద ప్లానెట్ ఈజ్ గోయింగ్ టు బిహేవ్ అనేది అయితే చెప్పచ్చు. సో ఇది మనకి గ్రహాలు ఆ నక్షత్రాల మీద ఉంటే ఎట్లా ఉంటుంది. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.